Hi friends, welcome to my YouTube channel MSR Classes. So case-led data interpretation set ఒకటి చూద్దాం ఈ సెక్షన్ లో, right? So here is the question. First of all, case-led DI సాల్వ్ చేయాలి అంటే మనం టేబుల్ ఫ్రేమ్ చేసుకోవాలా లేకపోతే వెన్ డయాగ్రామ్ ఫ్రేమ్ చేసుకోవాలా అనేది మనం మేజర్ గా చూడాల్సిన పాయింట్, రైట్? సో ఒక్కసారి క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ అనే ఓన్లీ అలాగే బోత్ 1 and 2 ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కనుక కనిపిస్తే మనం బట్ నాట్. సో చూడండి, ఇక్కడ ఓన్లీ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఓన్లీ మరాఠీ, ఓన్లీ ఇంగ్లీష్. ఎప్పుడు టేబుల్ ఫ్రేమ్ చేయాలి, రైట్? ఎప్పుడు వెన్ డయాగ్రామ్ ఫ్రేమ్ చేయాలి అనేది మనకి ఈ కీవర్డ్స్ తో అర్థమవుతుంది. ఓన్లీ అని యూజ్ చేస్తే మనం వెన్ డయాగ్రామ్ తో వెళ్తే కనుక క్వశ్చన్ అనేది తొందరగా సాల్వ్ అవుతుంది, రైట్? సో క్వశ్చన్ చూద్దాం. ద డేటా గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ 3 different లాంగ్వేజెస్ ఇన్ బిల్డింగ్ ఎక్స్. బిల్డింగ్ ఎక్స్ లో 3 different న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు, రైట్? సో నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ మరాఠీ న్యూస్ పేపర్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఓకే, ఆ న్యూస్ పేపర్స్ కూడా 3 న్యూస్ పేపర్స్ అన్నారు కదా, ఒకటి హిందీ, ఇంగ్లీష్, అలాగే థర్డ్ వన్ మరాఠీ. ఈ 3 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళ రేషియో మాట్లాడుతున్నారు 9, 10, 12 అని చెప్పేసి, రైట్? నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ ఆల్ ద 3 న్యూస్ పేపర్స్ ఈజ్ 20. ఆల్ 3 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళ నెంబర్ మనకి మెన్షన్ చేశారు 20 అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ డయాగ్రామ్ ఫ్రేమ్ చేద్దాం. టోటల్ 3 సెట్స్ ఉన్నాయి, రైట్? 1 సెట్, సెకండ్ సెట్ అండ్ దెన్ థర్డ్ సెట్, రైట్? సో టోటల్ 3 సెట్స్. ఆల్ 3, ఒకటి హిందీ, ఇంగ్లీష్ అలాగే మరాఠీ. హిందీ వచ్చేసి పార్ట్స్ మెన్షన్ చేశారు, 9A పార్ట్స్ అనుకుంటే. ఇంగ్లీష్ 10A, అలాగే మరాఠీ 12A, రైట్? సో ఆల్ 3 న్యూస్ పేపర్స్ 20 అని మెన్షన్ చేశారు, 20 డైరెక్ట్ ప్లేస్ చేశారు. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ ఇంగ్లీష్ అండ్ మరాఠీ బోత్ ఇంగ్లీష్ అండ్ మరాఠీ అంటే ఈ పార్ట్, both English and Marathi, so total this part, right, are 40% more than number of people who read Hindi and English both newspapers. Hindi and English, okay, right? 20 plus something is more than, ఈ part is more than. For suppose ఇక్కడ x అనే నెంబర్ ని కనుక అనుకుంటే, రైట్, ఇంగ్లీష్ ప్లస్ మరాఠీ ఈజ్ 40% మోర్ అంటే 140% ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్, రైట్? సో హిందీ అండ్ ఇంగ్లీష్ x plus 20 మెంబర్స్ ఉన్నారు, రైట్? 140% ఆఫ్ x plus 20. సో ఈ వాల్యూస్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1.4x plus 14 2 times 28, రైట్? సో 1.4x ఇక్కడ కనుక x అనే పర్సన్ రాస్తే, x అనే వేరియబుల్ రాసుకుంటే ఇక్కడ రావాల్సిన వాల్యూ, టోటల్ వాల్యూ కంప్లీట్ హిందీ అండ్ ఇంగ్లీష్ రావాల్సిన వాల్యూ. అలా రిప్రజెంటేషన్ మారుద్దాం. ఓకే, టోటల్ ఈ పార్ట్ మొత్తంలో రావాల్సిన వాల్యూ 1.4x plus 28. ఆల్రెడీ నాకు ఇక్కడ 20 ఉంది, ఆల్రెడీ మన 20 వాల్యూ ఉంది. ఇంకొక 1.4x plus 8 రాస్తే సరిపోతుంది ఈ పార్ట్, రైట్?
1.4x plus 20. So 20 already ఉంది కదా 8, right? 1.4x plus 8. Next, number of people who read Hindi and Marathi both but not English. Hindi and Marathi both but not English అంటే ఈ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో, సో ఈ పార్ట్ వాల్యూ ఇచ్చారు. ఆ 10 more than number of people who read English and Hindi but not Marathi అంటే ఈ వాల్యూ ఇక్కడ వాల్యూ కంటే ఒక 10 ప్లస్ అంటే x plus 10, right? Yes. Next, number of people who read only English and only Marathi are only English is 60, only Marathi 70. Right. Sorry. Calculations చేస్తున్నాం, right? సగం డిఐ అయిపోయింది. నెక్స్ట్ మనకి కావాల్సిన మిగిలిన వాల్యూస్ కోసం, సో చూడండి ఇక్కడ డిఫరెన్స్ 2 parts వాల్యూ, రైట్? 2a is equal to 2 parts, డిఫరెన్స్ ఈస్ 2 parts. అలాగే కామన్ టర్మ్స్ వచ్చేసి మనకి 20, ఈ వాల్యూ కామన్ టర్మ్స్. సో ఇక్కడ డిఫరెన్స్, ఈ రెండిటికి డిఫరెన్స్ 10, అలాగే మరాఠీలో ఎక్కువ ఉంది 10, అలాగే ఇక్కడ డిఫరెన్స్ 10, అదే కూడా మరాఠీలో ఎక్కువ. సో 2a వాల్యూ 20, a వాల్యూ 10. సో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే రీడ్ చేసేవాళ్ళు 100 మెంబర్స్, అలాగే హిందీ రీడ్ చేసే కంప్లీట్ మెంబర్స్ 90, రైట్? మరాఠీ రీడ్ చేసే కంప్లీట్ మెంబర్స్ 120, రైట్? సో 60 ప్లస్, ఇప్పుడు ఎక్స్ గురించి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రై చేద్దాం, రైట్? సో టోటల్ 100 అని చెప్పేసి మనకు వచ్చేసింది. 100 is equal to 60 plus 20, 88 plus x plus 1.4x, that is 2.4x, right? So 2.4x is equal to 12, x value 5, x is equal to 5. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఇక్కడ వచ్చేసి మనకి 15, రైట్? 1.4x plus 8, 1.4x అంటే దట్ ఈస్ 7 plus 8, 15. ఓకే, రైట్? మొత్తం అన్ని వాల్యూస్ వచ్చే దిస్ వాల్యూ టోటల్ 90 రావాలి. 5 plus 15, 20, 20, 20, 40 అయిపోతే మిగిలిన వాల్యూ 50. సో కేస్లెట్ కంప్లీట్ చేస్తే మనకి రిమైనింగ్ టోటల్ వాల్యూస్ ఇలా వచ్చేసాయి. సో క్వశ్చన్స్లో వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్, the total number of people who read only Hindi newspaper, only Hindi 50, is what percentage of number of people who read all the 3 newspapers? All the 3 newspapers 20, right? 50 upon 20 into 100. Okay. 25 times, exactly 5 times 25 to 50%. Answer option E, right? Next question, find the number of people who read at least 2 newspapers. At least 2 newspapers అంటే 5, 15, 15, that is 35. అలాగే 3 newspapers, 35 plus 20, 55 is our answer, option A. Next one, if total number of people living in building X, total number of people గురించి ఇచ్చారు 285.
right? Next, then find the total number of people who read newspapers, that is 50, 70, 60, total 180 plus 5 plus 15 plus 5, that is 35, 55, 235 who read newspapers. Newspaper reading వీళ్ళు అలాగే total number of persons not reading newspapers is equal 285 లో నుంచి 235 సబ్స్ట్రాక్ట్ చేస్తే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు not reading newspapers, that is a 50. Okay, total number of people who read newspapers 235 is what percentage more or less than who does not read newspapers? Okay, difference is 185, right? 185 difference out of 50 into required percentage is equal to, so 52 times 360, 370 percentage. Option 4 is the correct answer. Next question. If the price of Hindi newspaper and English newspaper are 3 and 5 respectively, then find the earnings of the newspaper distributor from X, building X by selling Hindi and English newspapers. Hindi total number of newspapers 90, అలాగే each cost, Hindi each cost 3 rupees. Next, total English newspapers 100, each cost 5 rupees, right? 270 plus 500, 770 is the required answer. Option, right? Next question. Find the ratio of number of people who read at least 2 types of newspapers. At least 2 types means 5, 15, 15, 35, 55 is 2. And who read at most 1 newspaper. At most 1 newspaper means 50, 60, 70, 180. 11 is to, right, 36. 11 is to 36 is our required answer. Option B. By table to cancel cheste 11 times alage 36 times. Next, yes, here is, this is the last question. Okay, right. Caselet, last question. Thanks for watching. All the best for your exams. Thank you.